నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బడ్జెట్లో కేంద్రం ఏపీకి భారీగా నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. షిరిడి సాయినగర్లో దర్శనమిస్తున్న చెత్త దిబ్బలు, డస్ట్బిన్ ఏర్పాటు చేయాలంటున్న స్థానిక ప్రజలు. ధోబీఘాట్ను పరిశీలించిన బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి. వార్తలోని వివరాలు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూసీఈ, డిఈఈ, ఏఈఈ, ఈఓ, పీఆర్డీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న నీటి వనరులను గుర్తించి వాటి స్థితిగతులకు సంబంధించి ఫిబ్రవరి 1 నుండి మార్చి 15వ తేదీ వరకు జరుగుతున్న సర్వేలో బోర్వెల్స్, చేతి పంపుల నిర్వహణ పూర్తి వివరాలను పక్కాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత సిబ్బంది ద్వారా తెలుసుకోవాలన్నారు. మండల స్థాయిలోని సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రతి పంచాయతీ వారీగా పనిచేస్తున్న బోర్ల వివరాలు, రిపేర్లో ఉన్న బోర్లు, చేతి పంపులు, డీపెనింగ్కు అవకాశం ఉన్న బోర్ల వివరాలు, ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న గ్రామాలు, టైఅప్ ద్వారా నీటి సరఫరా చేస్తున్న గ్రామాల పూర్తి వివరాలను వివరంగా సేకరించడం ద్వారా త్రాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ దిశగా అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు వారి గ్రామ పరిధిలో ఉన్న నీటి వనరులు కలుషితం కాకుండా సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రక్షిత మంచినీటి ట్యాంకులను నెల రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని, ఇందుకు సంబంధించి గూగుల్ ఫోటోలను ఎంపీడీఓలు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తనిఖీ చేయాలన్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ స్థాయిలో కమిషనర్లు వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలు, వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల సమాచారాన్ని, తద్వారా వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా కలుషిత నీటిని త్రాగడం వలన అనేక వ్యాధుల బారిన ప్రజలు పడేందుకు అవకాశం ఉందని, దీనికి సరైన పరిష్కారంగా సురక్షితమైన త్రాగునీటి సరఫరాని ప్రధాన మార్గమని, ఈ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఆర్డబ్ల్యూఎస్సీ విజయ్ కుమార్, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీగా నిధులు కేటాయించడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో పట్టణ పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏపీకి కేటాయించిన నిధుల వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏపీ అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షించాల్సిందేనన్నారు. కార్యక్రమంలో నేతలు నానబల కుమార్, నరసింహులు, పెద్దమఠం బాబు, కుట్టి, మల్లికారాణి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన బడ్జెట్లో అత్యధికంగా ఎక్కువ
ఎక్కువ గ్రాంట్స్ వచ్చింది మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఎక్కువ గ్రాంట్స్ వచ్చాయి. మీరు చూసినట్లయితే పోలవరానికి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖ సపరేట్ జోన్ కానీ, రైల్వే జోన్స్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి, తర్వాత డెవలప్మెంట్ రోడ్స్ అని చెప్పి సపరేట్ ప్రతి ఒక్క దానికి కేటాయింపు అనేది ఈసారి అత్యధికంగా జరిగింది. స్పెషల్ స్టేటస్ అనేది కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. మనకు ఆంధ్ర రాష్ట్రానికి హయ్యెస్ట్ అమౌంట్స్ గ్రాంట్ చేసిన సందర్భంగా మనం ఈరోజు మోడీ గారి కృతజ్ఞతలు చెప్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ 3,295 కోట్లు, విశాఖ పోర్టు 730 కోట్లు, జీరో బడ్జెట్ కోసం అని చెప్పేసి న్యాచురల్ ఫార్మింగ్ కోసం అని చెప్పి, అంటే కెమికల్స్ ఏవి వాడకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని చెప్పి 186 కోట్లు, ఏపీ ఆరోగ్య సంస్థల కోసం అని చెప్పి బలోపేతానికి 162 కోట్లు, 375 కోట్లు రేషన్ ఆపరేషన్ కోసం అని చెప్పి, ఏపీ రోడ్లు వంతెనల కోసం అని చెప్పి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ కోసం అని చెప్పి 242 కోట్లు. ఇవి కాకుండా మళ్ళా డ్వాక్రా మహిళల కోసం అని చెప్పి సపరేట్ స్కీమ్స్ అని చెప్పి, నాబార్డ్ నుంచి పారిశ్రామికలు విపరీతంగా అందరినీ అభివృద్ధి చెందాలని చెప్పి, ఎంటర్ప్రీనియర్స్ డెవలప్ అవ్వాలని చెప్పేసి స్పెషల్ గ్రాంట్స్ నాబార్డ్ స్కీమ్ నుంచి వస్తున్నాయి. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు మిడిల్ క్లాస్ వాళ్ళకందరికీ కూడా రీచ్ అయ్యేటట్టుగా బడ్జెట్ ఈసారి చాలా బాగుందని చెప్పేసి మనం ఈరోజు మోడీ గారికి చెప్తున్నాం. బీజేపీ శ్రేణుల పట్టణంలో కేంద్ర బడ్జెట్కు ఇచ్చినటువంటి బడ్జెట్ను హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసుకుంటే 2025 బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సుమారుగా 11,660 కోట్లు ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్ను ఈ రాష్ట్రానికి ఇచ్చారు. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు ఆ యొక్క పరిస్థితుల అనుగుణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా ఈరోజు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంతేకాకుండా బీహార్కు, ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ, నిర్మలా సీతారామన్ కానీ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా దేశంలో విద్య, వైద్యం, ఆరోగ్య రంగానికి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం విడుదల చేశారు. కాబట్టి ఈ బడ్జెట్ను ఈ దేశ ప్రజలకందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నదని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు విడుదల చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారు విడుదల చేసినటువంటి ఆర్థిక బడ్జెట్లో ఈరోజు అందరూ కూడా సుఖ సంతాలతో అందరూ కూడా ఉంటారని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా వివిధ రకాలైనటువంటి ఆర్థిక స్తోమత లేని దేశాలన్నింటికీ కూడా, ప్రపంచ దేశాలన్నింటికీ కావున మన రాష్ట్రంలో కూడా ప్రతి విధమైనటువంటి వ్యక్తి, అట్టడుగున్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నంత వ్యక్తి వరకు కూడా ఆర్థిక పరిస్థితిని గమనించి బడ్జెట్ను రూపొందించడం జరిగింది. ఆమెకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆర్థిక స్తోమత ప్రతి ఒక్కరికి దీన్ని వినియోగించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు. మనం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మన ప్రధానమంత్రి మోడీ గారికి ఆయన పాలనలో అందరూ కూడా సుఖ సంతాలతో ఉన్నట్టుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ప్రతి ఒక్క తల్లి పిల్లలకు కూడా అంగన్వాడీ స్కూల్ కాడ నుండి రైతుల పనిముట్లు, వాళ్ళ పనిముట్లను కాకుండా వాళ్ళు చేసేటువంటి వ్యవసాయంలో అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ను రూపొందించడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో కూడా యొక్క సామాన్లు ఉంటాయి కదా, ప్రతి విధమైనటువంటి పరికరాలకు సంబంధించి వాటి విషయమై హాస్పిటల్లో నాణ్యత కలిగినటువంటి పరికరాలు తయారు చేసే విధంగా బడ్జెట్ రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పూనూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మన మోడీ గారికి హర్షించినటువంటి బడ్జెట్కు మేడం గారికి వందనాలు తెలియజేస్తూ ఈ కూటమిని గుర్తించి ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలారా ఇకనైనా గుర్తించుకొని భారతదేశంలో భారతీయ జనతా పార్టీని మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వైద్యం కానీ, విద్య కానీ రాబోయే రోజుల్లో కూడా అవి కూడా ప్రజలకు అందుబాటులోకి ఫ్రీగా రాబోయే రోజులు ఉన్నాయి. దయ ఉంచి ప్రజలారా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే మేము కోరేది, ఇటువంటి మంచి ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధికి
సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. మరి ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేయడము నిర్మలా సీతారామన్ గారు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మంచి బడ్జెట్ రిలీజ్ చేశారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయికి కూడా ఎదగాలని, కార్యకర్తలు నాయకులు కూడా పార్టీని డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ పథకాలన్నిటి కూడా కూటమి తరఫున అందరికీ కూడా పథకాలు అందజేసి మరి అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఈ మూడు కలిసి అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టాలని, మరి ఈ బడ్జెట్ను కూడా ఏపీ స్టేట్కి రైల్వే కానీ, రోడ్లకు కానీ. మాఘమాసం గురువారం సందర్భంగా పుంగనూరులోని సాయిబాబా మందిరాల్లో వైభవంగా విశేష పూజలు జరిగాయి. కొత్త ఇళ్లలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో మొదట బాబా ఉత్సవమూర్తికి పల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత మూలవర్లను ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, విశేష పూజలు అర్చకులు నిర్వహించారు. భక్తులు ఆలయానికి విచ్చేసి సాయిబాబాను దర్శించుకున్నారు. మధుక్షరంతే చిందనః మధ్యన సంతోషధి మదనక్తమతోషస మదపార్థివృజః మధుజ్వరస్తపితః మదమానస్తు సూర్యః మధుర్మదనస్తకృతాః దేవాయుధ్యంతన్వహనాః అపత్నం పురుషం పశం తం యజ్ఞం పరిష ప్రోక్షన్ పురుషం జాతమకృతః తేన దేవైజంత సహస్రాక్ష సహస్రపాత్ భూమిం నిషధవృత్వ అత్యతిష్ఠిత శాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యస్య భవ్యం వృథా మృతశ్వేషనః యథన్యేనాతిరోహతి యథా వానస్య మహిమ అతోధ్యాయాగుస్య పురుష. सद्गुरु साईनाथ महाराज की जय. విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో పొంగనూరులోని పులినాడు కరాటే అకాడమీకి చెందినటువంటి 9 మంది విద్యార్థులు తమ సత్తాను చాటారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో ఆర్గనైజర్ సెక్రటరీ తాజుద్దీన్, సుమన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కటా మరియు కుమతే విభాగాల్లో పొంగనూరుకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 కాంస్య పతకాలు, 6 రజత పతకాలు సాధించారు. ఈ టోర్నమెంట్కు గాను నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇండియా దేశాల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల విభాగంలో మితిన్ తేసారెడ్డి బంగారు మరియు రజత పథకం సాధించాడు. 11 సంవత్సరాల విభాగంలో చరణ్ కటాలో బంగారు పథకం మరియు కుమెతలో 25 కేజీల్లో మరియు రజత పథకం సాధించాడు. 12వ సంవత్సరం విభాగంలో హేమేష్ 50 కేజీల కుమెతేనందు గోల్డ్, కటానందు సిల్వర్ మెడల్ సాధించాడు. హరిత్ కృష్ణ కుమితే నుండి బంగారు పథకం సాధించాడు. జ్ఞాన్ దీప్ కుమితే గోల్డ్ మెడల్, కటానందు బ్రాంజ్ మెడల్ సాధించారు. వరుణ్ కటానందు సిల్వర్ మెడల్, కుమితేనందు బ్రాంజ్ మెడల్ సాధించారు. చరణ్ కటానందు బ్రాంజ్ మెడల్, కుమితేనందు సిల్వర్ మెడల్ సాధించారు. శశాంక్ కటానందు బ్రాంజ్ మెడల్, కుమితేనందు సిల్వర్ మెడల్ సాధించారు. చావన్ చక్రవర్తి కటానందు బ్రాంజ్ మెడల్, కుమితేనందు బ్రాంజ్ మెడల్ సాధించారు. గెలుపొందిన విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రముఖులు అభినందించారు. కరాటే మాస్టర్ డాక్టర్ సదాశివను సినీ హీరో సుమన్ ప్రత్యేకంగా అభినందించారు.
అన్న హైయెస్ట్ పాయింట్ కదన్న ఇవాళ మ్యాగ్రీరా మిథున్ ప్లేస్ చేంజ్ మిథున్ పంచరా सुष्मिता कंपनी गाजुआ का टीम मोक्षिका महिरा बड़ा कॉलेज मोक्षिका చెందిన శతాధిక వృద్ధుడు 102 సంవత్సరాల వెంకటప్ప నాయుడు గురువారం మృతి చెందాడు. 1923లో జన్మించిన ఆయన ప్రముఖ కాంట్రాక్టర్గా ఉన్నారు. ఆ కాలంలోనే చుట్టుపక్కల గ్రామాల నుంచి బోయకొండకు రోడ్డు మార్గం ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు అందుకున్న వ్యక్తి. వెంకటప్ప నాయుడు మృతికి పలువురు తమ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు బోయకొండ ఆలయ మాజీ చైర్మన్ శివప్ప నాయుడు పట్టణంలోని దోబిఘాట్ను బుధవారం సాయంత్రం జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి సందర్శించారు. కొద్ది రోజులకు ముందు ఆమెను స్థానిక రజక సంఘ నాయకులు చిత్తూరు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దోబిఘాట్లో వసతులు, రుణాలకు వినతి చేశారు. దీంతో ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దోబిఘాట్కు రాగా సంఘ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. దోబిఘాట్ను సందర్శించారు. నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ 31వ వార్డు ఇన్ఛార్జ్ మరియు రజక సంఘ అధ్యక్షుడు రమేష్ బాబు, రజక సంఘం ప్రధాన కార్యదర్శి రవి, గంగాధర్, శోభారాణి, నాగరాజ, రమేష్, లోకేష్, వినోద్ కుమార్, శ్రీనివాసులు, వెంకటరమణ, సరస్వతమ్మ, సీనా, వేణు, అర్జున్, రెడ్డి ప్రసాద్, రెడ్డమ్మ, రాధమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ మాదిరి కంచేసిందా అంటే మదనపల్లి అవుతామని వేసింది ఇదే మాదిరి కంచేస్తున్నారు కింద పడవ మేడం ఎంత గాలి వచ్చినా కానీ తీసుకుంటాం అలవాటు కింద వేసుకుంటాం మేడం పంచులు అన్నట్లు ఎంత కింద పంచులు కానీ ఏదైనా కానీ కింద పంచులు సీట్ల కట్టి కింద పట్టేస్తాను మనకి మ్యాక్సిమం 5 lakhs ఫ్యాన్సీ ఇది ఒకసారి పెడితే బాగుంటుంది అది కూడా అడిగినా రేపు చెప్తాను ఈరోజు బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీదేవి గారు ఈరోజు పుంగనూరు ధోబీ కాలనీ ధోబీ ఘాట్ నందు పర్యవేక్షించి ధోబీ ఘాట్ మరమ్మతులు గాను ఇక్కడ అభివృద్ధికి గాను మేడం గారు కృషి చేస్తామని మాకు నిధులు కూడా మంజూరు చేయిస్తామని బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రోజు ధోబీ ఘాట్కి సంబంధించి చిత్తూరు బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడం గారు శ్రీదేవి గారు విచ్చేసి ధోబీ కాలనీ వాసుల కష్టాలు అన్నీ కనుక్కున్నారు. వాళ్ళు ధోబీ ఘాట్కి నిధులను మంజూరు చేస్తామని చెప్పినారు. ఇంకా బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు చేయిస్తామని చెప్పినారు. కాబట్టి మేడం గారికి ధోబీ కాలనీ ధోబీ ఘాట్ వాసుల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. డస్ట్బిన్ లేక వీధంతా చెత్త దిబ్బలతో కంపు కొడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు షిరిడి సాయిబాబా మందిరం వెనక వైపు వీధిలో నెలకొన్న పరిస్థితి ఇది. ఆ ప్రాంతం వారంతా గృహాలలోని చెత్తను తీసుకువచ్చి వీధి మొదట్లో ఉన్న ఖాళీ స్థలంలో వేస్తున్నారు. నిల్వ ఉన్న చెత్తను తొలగించడంలో కాస్త ఆలస్యం జరుగుతోంది. అప్పటికే వీచే గాలికి రోడ్డంతా చెత్తతో నిండిపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో అటుగా వెళ్లే పాదచారులు వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. గాలి వేగంగా వీచినప్పుడు చెత్తలో ఉండే కవర్లు పేపర్లు వచ్చి మనుషులపై పడుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ పారిశుద్ధ్య విభాగపు అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో డస్ట్బిన్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రముఖ సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లా సచివాలయంలోని అన్ని కార్యాలయపు అధికారులు సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని జ్యోతిరావు పూలే భవన్, వివేకానంద భవన్, అంబేద్కర్ భవన్లోని అన్ని కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లోని అధికారులు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ కార్యాలయపు వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలోని 3 భవనాల్లో ఇదివరకే వివేకానంద భవన్, జ్యోతిరావు పూలే భవన్లకు పెయింటింగ్ చేయించడం జరిగిందని, అంబేద్కర్ భవన్లో కూడా పెయింటింగ్ చేయడం జరుగుతూ ఉన్నదని, కార్యాలయపు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. నిరుపయోగమైన వస్తువులను తొలగించాలన్నారు. ప్రతి సెక్షన్లోనూ
ఫైల్స్ను సక్రమంగా ఉంచుకోవాలని, సరైన రీతిలో భద్రపరచుకోవాలని ఆదేశించారు. జిల్లా సచివాలయ ఆవరణంలో వాహనాల పార్కింగ్కు షెడ్డును నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఏవోను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. शेड बेसिस पे अन्य व्हीकल्स अपने पार्क और అవసరం లేదు సపోజ్ చెట్లు కూడా అవసరం లేదు చెట్టు నుంచి ఈ యొక్క స్క్వేర్ మొత్తం మనం సీసీ చేసేస్తాం. అన్నీ నీట్గా క్లీనర్ రోడ్ ఎక్కడ ఒక పార్క్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బడ్జెట్లో కేంద్రం ఏపీకి భారీగా నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. షిరిడి సాయినగర్లో దర్శనమిస్తున్న చెత్త దిబ్బలు, డస్ట్బిన్ ఏర్పాటు చేయాలంటున్న స్థానిక ప్రజలు. ధోబీఘాట్ను పరిశీలించిన బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి. తిరిగి కేసు టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.